మొబైల్ నా దగ్గర ఉంటుంది నాకు, ఎందుకంటే మా పాప నాకు చెప్తేనే నాకు తెలిసేది. ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం మా సిస్టర్ని బెదిరించింది. 24 తారీఖు రోజు స్క్రీన్ షాట్లు అన్నీ తీసిన, స్క్రీన్ షాట్లు అన్నీ తీసి వాళ్ళ నాన్నకు పంపించాను. వాళ్ళ నాన్నకు పంపించి ఇట్లా చేస్తున్నానా మళ్ళీ ఏందన్నా మొన్ననే మాట్లాడింది. సోషల్ మీడియా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది. ఈ మధ్య జరిగే సంఘటనలు చూస్తే జస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ చదివే విద్యార్థి ఒక 13 ఏళ్ల బాలిక, అంటే ఆమె స్కూల్లో ఉండుంటుంది. 13 ఏళ్ళు అని అంటే 8th or 9th క్లాసో చదువుతూ ఉంటుంది ఆ పాపం. ఈ ఇంటర్ విద్యార్థి అతని పేరు వచ్చేసి రోహిత్. ఆయన సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయడం, కాల్ చేయడం, ఈ అమ్మాయిని వేధించడం, అసభ్యంగా మాట్లాడడం, ఇది కేవలం అంటే 1-2 రోజులో లేకపోతే వారం 10 రోజుల్లో కాదు, సంవత్సరం కాలం నుంచి కూడా ఇట్లనే వేధిస్తున్నాడు అనేది ఇప్పుడు ఈ పాప వాళ్ళ పేరెంట్స్ వాదన. ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి అని అంటే, పాపం ఈ వేధింపులు భరించలేక ఈ రోహిత్ అనే ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి వేధింపులు భరించలేక 13 ఏళ్ల పాప సూసైడ్ చేసుకుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరంగా వేధించాడో, ఆర్ ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడో. పాపం ఆ పాప తట్టుకోలేకపోయింది. పోనీ ఓన్లీ ఈ పాపకు ఒక్కతే తెలుసా, తల్లిదండ్రులకు తెలియదా, లేకపోతే రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా, ఈ వేధించిన రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా అంటే లేదు. వీళ్ళు ఇప్పుడు ఈ బాలిక తల్లిదండ్రులు వెళ్ళి రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులతోని మాట్లాడడం, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మా అమ్మాయిని వేధిస్తున్నాడు, మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని ఒకటో వార్నింగ్. కొన్ని రోజుల పాటు ఇంకా ఏమీ అనకుండా అట్లా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కుక్కతోక వంకర అంటారు కదా, ద సేమ్ థింగ్ అనమాట. మళ్ళా ఈ విద్యార్థి అగైన్ ఆ పాపను వేధించడం స్టార్ట్ చేశాడు. ఇంకా లాభం లేదనుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు ఇప్పుడు ఈ బాలిక తండ్రి. అప్పుడు పోలీసులు మేము చెప్తాము, ఓకే వాళ్ళ తల్లిదండ్రులతో మేము మాట్లాడతాము, పిలిపించి మాట్లాడతామని అన్నారు. ఆ తర్వాత పిలిపించి కూడా మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. ఎవరు ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో, రోహిత్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతనితోని, ఆ తర్వాత తల్లిదండ్రులతో. సో కౌన్సిలింగ్ చేసి పంపించిండ్రు. వార్నింగ్ ఇచ్చారా లేకపోతే భయపడిపోయేలాగా ఇచ్చారా లేదా అనేది తెలీదు. అగైన్ మళ్ళా ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు అంతే. ఆ తర్వాత ఇప్పుడు నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ ఈ రోహిత్ అనే అబ్బాయి మాటలు అత్యంత ఘోరంగా మాట్లాడడం, నైట్ పూట ఫోన్ చేయడం, అమ్మాయితో అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ చేసేసరికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అంటే, మళ్ళీ ఇంకా లాభం లేదనుకున్నారు. రోహిత్ తల్లిదండ్రులకు కాదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకే చెప్పినటువంటి పరిస్థితి. 2 రోజులు అవుతోంది. పోలీసులు మేము చర్యలు తీసుకుంటాం, మైనర్ కదా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏదేదో సంథింగ్ చెప్పినట్టున్నారు. ఆ తర్వాత పెద్ద యాక్షన్ లేనట్టుంది. తీరా చూస్తే ఏమైంది, చెప్పినా ఏ యాక్షన్ ఉండట్లేదు. ఇతని వేధింపులు ఎక్కువైపోయాయి. ఈ రోహిత్ అనే అబ్బాయి ఇప్పుడు ఈ బాలికను వేధించడం మరీ భయంకరంగా మారిపోయింది. ఇంకా తట్టుకోలేకపోయింది, అవన్నీ తీసుకోలేకపోయింది. కేవలం 13 సంవత్సరాల బాలిక ఏం తీసుకుంటుంది, మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి. సో అటు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినా వినట్లేదు, ఇటు పోలీసులు చెప్పినా వినట్లేదు. ఇంకంతే, ఇంకా ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా నేను ఈ బాధ తట్టుకోలేను అనుకుందో ఏమో కానీ తీరా చూస్తే ఆమె సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది అంటే, బాలిక పాపం 13 సంవత్సరాలు మాత్రమే, ఆమె మానసికంగా కుంగిపోయింది, ఆల్మోస్ట్ కుంగిపోయినట్టే లెక్క. అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినా, పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయినా ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇంకెవరితోనవుతుంది? ఇంకా వేరే చాయిస్ లేదు. ఇట్లనే నేను వేధింపులకు గురవుతా, ఇట్లనే ఇంకా నాకు జీవితమే లేదు, పూర్తిగా నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, వేధిస్తున్నాడు, అయినా ఆయన మీద చర్యలు ఉండట్లేదు, ఏంటి అనుకుందో ఏంటో కానీ పాప సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు శిక్ష ఎవరికి? అమ్మాయి తల్లిదండ్రులకు. అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ, పోలీసులకు చెప్పినా కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేదు, మా పాప చనిపోవడానికి కారణం ఈ పోలీసులే, పోలీసులు పూర్తిగా అసలు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది, ఇప్పుడు మా పాపనే కోల్పోయినాం, ఇప్పుడు మాకెవరు ఆన్సర్ చెప్పేది ఎవరు, మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అయినా 16 ఏళ్ళు ఉంటాయి, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి అని అంటే, రోహిత్ అనే అబ్బాయి కేవలం 16 సంవత్సరాలు.
13 సంవత్సరాలు స్కూల్లో ఉన్నటువంటి బాలికను వేధిస్తున్నాడంటే ఏమనుకోవాలి? అంటే ఆ మానసిక స్థితి ఏంది ఆ పిల్లాడిది? కౌన్సిలింగ్ ఏమన్నా ఇచ్చిండ్రా? పోనీ భయపెట్టేది ఏమన్నా చేసిండ్రా? కనీసం పేరెంట్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎట్లా కంట్రోల్ చేయలేకపోయినరు? పోనీ పోలీసులు మరి ఎంటర్ అయినరు, పోలీసులు అయినా కంట్రోల్ చెయ్యాలి కదా. 16 ఏళ్ళ కుర్రాడు మీకు అంటే మీరు చెప్పినా వినట్లేదా? ఎక్కడ లోపం ఎక్కడున్నట్టు మరి? ఈ కేసులో అసలు ఏం జరిగింది మరి? ప్రాణం పోయేదాకా చూసిండ్రు, మరి ఏం జరిగింది ఇక్కడ? నిజాలు ఖచ్చితంగా తెలియాల్సిందే. మరి అసలు ఎందుకని ఈ కేసుని అంత లైట్ తీసుకున్నారు? అంటే ఏం కాదులే, పెద్దగా ఏం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, పెద్ద తలకాయ నొప్పి ఉన్న కేసు ఏం కాదు, వాళ్ళు ఏం చేసుకోరులే, ఇక బాగానే ఉంటుంది, కేవలం స్కూల్ పిల్లనే కదా, ఇంటర్ చదువుతున్న విద్యార్థే కదా అని లైట్ తీసుకున్నారు. తీరా చూస్తే ఏమైంది? ఇప్పుడు బాలికనే చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ తప్పు ఎవరిది?